అంబేద్కర్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో అవమానించారంటూ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా చేసుకుని 2025లో ఉద్యమించడానికి కార్యాచరణ సిద్దం చేయాలని బెళగావిలో జరిగే వర్కింగ్ కమిటీ సమావేశంలో తీర్మానించనుంది. 1924లో మహాత్మాగాంధీ అధ్యక్షతన కర్ణాటకలోని బెళగావిలో జాతీయ కాంగ్రెస్ సదస్సు జరిగి 100 ఏళ్లు గడిచిన సందర్భంగా వర్కింగ్ కమిటీ భేటీని అక్కడ ఏర్పాటు చేశారు. అంబేద్కర్ కు జరిగిన అవమానాన్ని గట్టిగా జనంలోకి తీసుకువెళ్లి ఉద్యమిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, మీడియా పబ్లిసిటీ విభాగం అధిపతి పవన్ ఖేరా తెలియజేశారు. గురువారం నాడు జరిగే సమావేశానికి నవ సత్యాగ్రహ బైఠక్ అని నామకరణం చేసినట్లు జయరాం వెల్లడించారు. తమ పార్టీ ఈ వారాన్ని అంబేద్కర్ సమ్మాన్ సప్తాహగా పాటిస్తున్నట్లు తెలిపారు. అమిత్ షాను హోంమంత్రిగా తొలగించడం, ఆయన తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పడమే ఈ సమస్యకు ఏకైక పరిష్కారమని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని ప్రధాని మోదీ, బీజేపీ భావిస్తున్నారని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్ కు జరిగిన అవమానంపై ఏం చేయాలి, భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో వర్కింగ్ కమిటీ భేటీలో లోతుగా చర్చిస్తామని వేణుగోపాల్ చెప్పారు. గురువారం మధ్యాహ్నం 2:30 గంటలకు నవ సత్యాగ్రహ బైఠక్ ప్రారంభమవుతుంది అన్నారు. మర్నాడు 27న బెళగావిలోనే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ జరుగుతుంది అని, ఇందులో లక్షల మంది కార్యకర్తలు, ఎంపీలు, ఏఐసీసీ సభ్యులు పాల్గొంటారని తెలియజేశారు.